ఆ పిల్లలు చిన్న వయసు. ఉమ్, పాపం వాళ్ళు స్కూల్ అన్నీ వదులుకొని 1 మంత్ ఉన్నారండి. ఉమ్, నా తమ్ముడు ఇప్పుడు చచ్చిపోయాడు. ఇద్దరు తమ్ముడు, ఒకటి అరుణ్ నా తోడు పుట్టిన తమ్ముడు, నా నెక్స్ట్ వాడు. ఉమ్, వాడికి అప్పనే పాప పుట్టింది ఆఫ్టర్ 13-14 ఇయర్స్ తర్వాత ఉమ్, పెళ్ళి అయ్యి. ఉమ్. ఆ పాపని కూడా చూడడానికి వెళ్ళలేదు వాళ్ళు. అయ్యో. ఉమ్. మీతో ఉన్నారు. నాతోటే ఉన్నాడు. నేను ఇక్కడే, ఇప్పుడు బాబా ఇక్కడ పడుకోబెట్టారు కదా, ఈ సోఫా దగ్గరనే పడుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఇక్కడే పడుకున్నాను. ఉమ్, 5 to 6 ఇయర్స్ ఇక్కడే పడుకుంటాను. బా. నేను ఇప్పుడు లేచి బాత్రూమ్కి అక్కడ వెళ్ళాలంటే వెనకనే వస్తారు ఇద్దరు. ప్రసన్న అరుణ్ ఇద్దరు వెనకనే వస్తారు. ఉమ్, తర్వాత బాత్రూమ్ తలుపేసుకోకూడదు. ఉమ్, అంత కేర్గా చూసుకున్నారు నన్ను. ఉమ్. అంత కేరింగ్గా. తినను అంతేగా. అదే అదే ఇద్దరు. ఆయన గుర్తే వస్తుంటారు. మరి ఇవన్నీ కసిపిసి ఇవన్నీ వస్తుంది. ఇల్లు అంత ఇదిగా ఉండింది, ఉమ్, ఒకేసారి సైలెంట్ అయిపోయింది. కానీ పొద్దున మాత్రం వంట చేసేస్తాను. ఉమ్, వీళ్ళిద్దరికి ఏం కావాలో నాకు తెలుసు, మా తమ్ముళ్ళు ఇద్దరికి ఏం కావాలో అది తీసుకొచ్చి పెట్టేసారు, వంట చేస్తాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను. ఉమ్. అట్లా అయిపోయింది.